ఇప్పుడు అదా ముఖ్యం. అమ్మకి డౌట్ వచ్చిందా, ఇక మన పని అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలి అశ్విన్? అదే అర్థం కావట్లేదు. అయ్యయ్యో, నా జాకెట్ ఆవిడ చేతికి ఎలా వెళ్ళింది? సరే ఉండు, నేనే ఏదో ఒకటి చేసి తీసుకొస్తా. ఏంటమ్మా ప్రశాంతంగా కూర్చున్నావు? ఇంటి పని వంట పని అయిపోయిందా? రెస్ట్ తీసుకుంటున్నావా? ఒరేయ్, అసలు ఇంట్లో ఏం జరుగుతోందిరా? ఏమైందమ్మా? నిన్న నీ గదిలో ఫోన్ దొరికింది. ఆ ఫోన్కి ఒక అమ్మాయి కాల్ చేసింది. తర్వాత గాయత్రి వచ్చి ఆ ఫోన్ నాదే అని చెప్పి తీసుకెళ్లిపోయింది. ఇప్పుడేమో ఇదెవరిదిరా? అసలు మన ఇంట్లోకి ఎలా వచ్చింది ఇది? నీదే అయి ఉంటుందమ్మా, సరిగా చూడు. నాదా? నీ బొందరా, నీ బొంద. నాకసలు ఇది సరిపోతుందా? సరిపోకపోతే నేనేం చేయనమ్మా? పోనీ ఆల్టరేషన్కి ఇవ్వనా? రేయ్, లేకపోతే ఏంటమ్మా, బామా సత్యభామలో లాగా ఇదేమన్నా నేను వేసుకుని జాబ్కి వెళ్తున్నానా ఏంటి? నీది కాకపోతే కోడిగుడ్డుది అయి ఉంటుంది, అంతే కదమ్మా. దీనికే ఇంత టెన్షన్ పడిపోతున్నావు. ఒరేయ్, అది లంగా ఓణి వేసుకోదు, చీరలు కూడా కట్టదు. అలాంటప్పుడు ఇది దాందెలా అవుతుందిరా? ఏంటో ఈ ఇంట్లో అన్ని తప్పుగా జరుగుతున్నాయి. ఇప్పుడు అంత పెద్ద తప్పేం జరిగిందమ్మా? ఏంటో ఒకసారి నీ రూమ్లో చెక్ చేస్తాను. అమ్మా 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 అమ్మా, ఏంట్రా? ఇది అన్యాయం అమ్మా. నీకేదో జాకెట్ దొరికితే నా రూమ్లో చెక్ చేస్తావా? ఇందులో ఏమన్నా లాజిక్ ఉందా?